అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 15, 2024, సోమవారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 12:11 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పునర్వసు, రాత్రి 3:05 వరకు, తదుపరి పుష్యమి. యోగము సుకర్మము, రాత్రి 11:09 వరకు, తదుపరి ధృతి. కరణం వణిజ, మధ్యాహ్నం 12:11 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:42 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం ఉదయం 11:24, చంద్రాస్తమయం రాత్రి 1:01. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:26 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము మధ్యాహ్నం 2:20 నుండి 4:02 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12:32 నుండి 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ గడియలు ఉదయం 5:52 నుండి 6:55 వరకు. తిరిగి ఉదయం 9 గంటల నుండి 10:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:06 వరకు. ఏప్రిల్ 15, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 12:11 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి మంచి తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథిని మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా మధ్యాహ్నం 12:11 నుండి రాత్రి 12:42 వరకు ఉన్న విష్టికరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఉదయం ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం, బూయలలో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని మీ నామ నక్షత్రాలతో సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 8:39 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8:39 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 8:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం.
విశ్వామిత్ర యాగంలో రాముడు సంహరించినది సుబాహువుని. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. సీతారాముల అరణ్యవాసంలో తొలి రాత్రి ఎక్కడ నిద్రించారు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ కళా దినోత్సవం, సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం, భారత ఆధ్యాత్మిక గురువు సిక్కు మత స్థాపకులు గురునానక్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 15 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి ఎలాంటి పరిస్థితులనైనా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులా రాశి అవసరానికి అండగా నిలబడతారు. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. ధనుస్సు రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.